వాళ్ళు ఎవరు? పూజలు. కాబట్టి వాళ్ళు ఏమంటారు? భక్తులు అంటారు. శరీరంతో చేసేటేంటివి పూజలు. అది కూడా ఆధ్యాత్మిక శాస్త్రమే. ఆధ్యాత్మిక శాస్త్రం ఆధ్యాత్మికలో భాగమే. కాకపోతే అది 7th క్లాసు జపం. కాబట్టి భక్తుడు అంటారు. భక్తుడు దాంట్లో కూడా 4 దశలు ఉన్నాయి. భక్తుడు, భక్తుడు, భక్తాగ్రేసుడు, భక్త శిఖామణి, మూఢ భక్తుడు. 4 రకాలు ఉన్నాయి. మూఢ భక్తుడు, భక్తుడు, భక్తాగ్రేసుడు, భక్త శిఖామణి 4 దశలు ఉన్నాయి. ఆ ఆధ్యాత్మిక 7th క్లాస్లో కూడా ఆ భక్తి మార్గంలో భక్తుల్లో కూడా 4 దశలు ఉన్నాయి. భక్తుడు, మూఢ భక్తుడు, భక్తుడు, తర్వాత భక్తాగ్రేసుడు, భక్త శిఖామణి. దాని తర్వాత జపం చేసేవాడు. జపం చేసిన తర్వాత ధ్యాని. ధ్యానిలో కూడా ఎన్నో స్థితులు ఉన్నాయి. ధ్యాని, జ్ఞాని, యోగి, ఋషి, మహర్షి, బ్రహ్మర్షి. ధ్యానంలో కూడా 5 రకాల స్థితులు ఉన్నాయి. మొట్టమొదట వచ్చి ధ్యానం చేసే వాళ్ళను స్లోగా చెప్పండి. సరే, భక్తి మార్గం స్థితులు చెప్పాలా? మీకు అందరికి తెలిసే ఉంటాయి అనుకుంటా. భక్తి మార్గంలో స్థితులు చెప్పాలన్నా అవి కూడా చెప్పమంటారా? భక్తి మూఢ భక్తుడు అంటే చదువు లేనివాడు. మూఢ భక్తుడు అంటే చదువు లేనివాడు. ఏదో పండగ వచ్చింది, ఉగాది వచ్చింది, దసరా వచ్చింది, మహాశివరాత్రి వచ్చింది, ఆ పరమాత్ముడు ఉన్నాడు, ఆ భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతునికి ఇంత టెంకాయ కొట్టాలి, ఇంత దీపం వెలిగించాలి, బత్తి వెలిగించాలి, ఇంత పూలు పెట్టాలని వాడికి ఏమి చదువు రాదు. ఎటువంటి చదువు రాకుండా ఊరిలో పరమాత్ముడు ఉన్నాడు, ఆ గుడికి పోయి ఇంత టెంకాయ కొడదాము, లేదా ఇంత పటంలో మన ఇంట్లో ఒక పటం పెట్టి లేదా ఇంత దీపం వెలిగిస్తామని చేసేవాడిని మూఢ భక్తుడు అంటారు. తర్వాత ఉండేవాడు భక్తుడు. ఈ భక్తుడైన వాడికి కొంత గొప్ప సహస్రనామ స్తోత్రాలు ఏవి? కొన్ని స్తోత్రాలు, స్తోత్రాలన్నీ తెలుస్తాయి. కొంత గొప్ప రైతు కులంలో లేదా చిన్న చదువుకున్న వాళ్ళ కుటుంబంలో పుట్టి స్తోత్రాలు తెలుసుకొని ఉంటాడు, కొద్దిగా చదువుకొని స్తోత్రాలు, నామాలు, జపాలు కొన్ని తెలుసుకొని ఉంటాడు. సహస్రనామాలు, దీక్షలు ఏంటివి? దీక్షలు అంటే ఏంటి? ఉపవాసాలు అంటే ఏమిటి? లేకపోతే ఉపవాసాలు, యజ్ఞ యాగాదులు, ఇవన్నీ గురించి తెలుసుకొని వాటి మీద సాధన చేసేవాడిని భక్తులు అంటారు. అంటే దీక్షలు, స్తోత్రాలు ఒకటి ఉన్నాయి కదా. స్తోత్రం, గణపతి స్తోత్రం ఉంది, లక్ష్మీదేవి స్తోత్రం ఉంది, విష్ణుదేవుని స్తోత్రం ఉంది. స్తోత్రాలు అన్ని స్తోత్రాలు, సహస్రనామాలు, విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, గణపతి సహస్రనామము, అట్లా సహస్రనామాలు. ఇవన్నీ సహస్రనామాలతో పూజలు చేసేవాడిని భక్త శిఖామణి అంటారు. భక్తుడనేవాడు పండగ వచ్చింది ఏదో చిన్న స్తోత్రాలు చేసేవాడిని భక్తుడు. వాడిని భక్తాగ్రేసుడు అనేవాడిని ఎవరు? ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు ఉండేవాళ్ళు ఎవరు? ఉపవాసాలు, దీక్షలు, రకరకాల వ్రతాలు, ఈ ఉపవాసాలు, వ్రతాలు, దీక్షలు చేసేవాడిని భక్తాగ్రేసుడు అంటారు. ఈ భక్తాగ్రేసుని తర్వాత భక్త శిఖామణి అంటే ఆ భగవంతుని నామాన్ని జపం చేసేవాడు. ఏమిటి భక్తుని నామం ఏంటి? ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో మహాసరస్వతి నమః, శ్రీ మహాలక్ష్మీ దేవై నమః అని ఈ యొక్క పంచాక్షరి ఈ మంత్రాలను జపం చేసే వాళ్ళను భక్త శిఖామణి అంటారు. శిఖం అంటే ఇదే. శిఖం అంటే ఏంటి? శిఖామణి అంటే భక్తి మార్గంలో ఉన్నత స్థాయి చెందినవాడు భక్త శిఖామణి అంటారు. సో ఆ భక్త శిఖామణి తర్వాత ఉండే స్థితి ఏదేంటి? ఆ భక్త శిఖామణి భక్తులందరూ శరీర స్థాయిలో జీవిస్తారు. గుర్తుపెట్టుకోండి, భక్తులందరూ శరీర స్థాయిలోనే జీవిస్తారు. వాళ్లకు ధ్యానం చేస్తే బ్రహ్మరంధ్రం ఉంటుంది, బ్రహ్మరంధ్రం నుంచి శక్తి వస్తుందనేది ఏమీ తెలియదు వాళ్ళకు. బ్రహ్మరంధ్రం ఉంటుంది, బ్రహ్మరంధ్రంతో శక్తి ఉంటుంది, మనస్సు అనేది ఉంటుంది. ఆ మనస్సులో అరిషడ్ వర్గాలు ఉంటాయని తెలుసుకుంటారు. తెలియకుండా తెలుసుకుంటారు కానీ ఆచరించరు. తెలుసుకుంటారు మనస్సు అనేది ఉంటుందని వాళ్ళకు కూడా తెలుసు. ఇంకా వారి మూఢ భక్తులు అనే వారికి మనస్సు అనేది ఏందో కూడా తెలియదు.
శరీరం అంటే ఏంటిది? శరీరంలో ఎన్ని ఉంటాయి? మూఢభక్తులైన వారికి శరీరంలో ఏముంటాయి, శరీరంలో ఏముంటాయని కూడా తెలియదు. చాలామందికి భక్తులకు కూడా భక్తి మార్గంలో ఉండే వాళ్ళకు కూడా శరీరం అంటే ఏంటి, మనిషి అంటే ఏమిటి, మనిషి అంటే ఏమి, శరీరము, మనస్సు, బుద్ధి, ప్రాణం, ఈ 4 కూడా తెలియవు. ఎంతోమంది అయ్యప్ప స్వామి దీక్షలు, భవానీ దీక్షలు ఉండే వాళ్ళని అడగండి, మనిషి అంటే ఏముంటాయి మనుషులు అంటే ఎవరికి తెలియదు. అందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నాం. ఇప్పుడు అందరికీ చెప్తున్నారు కదా, అందరు మేడం చక్కగా చెప్పారు, అందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నారయ్యా నాగుపాము పూజ అంటే? మా అనాది కాలం నుంచి ఉంది, మా తాతల కాలం నుంచి ఉంది, అనాది కాలం నుంచి ఉంది, అందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నాం. అనాది కాలం నుంచి ఉంది, అందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నాం. అవు ఎందుకు చేస్తున్నావు? నాగప్పకు ఎందుకు పూజ చేస్తున్నావు? నాగుపాము అనేది విషసర్పం, విషసర్పానికి పూజ చేస్తున్నావు, తర్వాత గోమాతకు పూజ చేస్తున్నావు, ఎద్దుల పండుగ వస్తే ఎద్దులకు పూజ చేస్తున్నావు, దసరా పండుగ వస్తే జమ్మి చెట్టుకు పూజ చేస్తున్నావు, ఇంటిలో ఉన్న వాహనానికి పూజ చేస్తావు, తక్కెడలకు పూజ చేస్తావు, వ్యాపారస్తుడు తక్కెడలకు పూజ చేస్తాడు, డాక్టర్ అయితే కత్తులకు కడాలకు పూజ చేస్తాడు, పోలీసుడు అయితే గన్నుకు పూజ చేస్తాడు, ఇంటిలో పెళ్లి జరిగేటప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు ఏం చేస్తావు? అగ్నిదేవునికి పూజ చేస్తావు, తర్వాత వాహనానికి పూజ చేస్తావు, ఇంట్లో గడపకు పూజ చేస్తావు. అంతటా ఉన్న పరమాత్ముడు నీలో లేడా?